హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలాజీ ఛానల్. చాలా రోజులు కనిపిస్తున్నాయి కదా, కెమెరా కూడా సెటప్ చేసేసిన. పెద్ద రైడ్ అయితే కాదండి, చిన్న రైడే, షార్ట్ రైడ్. ఇది యాక్ సిరీస్ కోసం అనమాట. ఒంగోలు వెళ్తున్నా, మన బండికి బోబో కిట్ తీసుకుందామని వెళ్తున్నా. ఛార్జింగ్ది ఇదైతే అంతకుముందు షార్ట్ సర్క్యూట్ అయిందన్నమాట. ఫస్ట్ అయితే బండిని ఆన్ చేసి పెడదాం, వామప్ అవుతుంది. ఇక్కడ ఏమైందంటే ఇది షార్ట్ సర్క్యూట్ అయింది. ఇంకా నేను వైరింగ్ కట్ చేసేసా. అప్పుడు ఎవడో ఒకటి ఉంటారు కదా వేస్ట్ కాళ్ళు, ఇది పీకేశారు. అదే ఎట్లా అయిపోయింది. ఈ రోజుతో మనకి ఇది పని లేదు, తీసేద్దాం. అవసరం లేదు మనకి ఇది. ఫైనల్లీ ఇంకా పని మీద మాట్లాడుకుందాం అండి. రైట్, మనమైతే మెయిన్ రోడ్ ఎక్కేసినాం. గల్లీలో ఎందుకు లేని తెలియదు, ట్రాఫిక్ తప్పితే ఏముండదు. ఏమనుకోకండి, ఈ రైడ్లో గ్లౌసెస్ జాకెట్ అయితే కుదరలేదు. పవన్ బస్ స్టాండ్, బాయ్ బాయ్. మనం ఒంగోలు ఛాన్సర్ వెళ్ళా కానీ నేను కెమెరా పెట్టలేదు ఒంగోలు వెళ్ళేటప్పుడు. ఇదే ఫస్ట్ టైం అనమాట. జస్ట్ ఒంగోలు బస్ స్టాండ్ వస్తుంది. తెలిసిన వాళ్ళకి కదండి, తెలియని వాళ్ళకి చెప్తున్నా. బికాస్ మా ఊరోళ్ళే కాదు, చాలామంది ఉన్నారు కదా మన సబ్స్క్రైబర్లు, వాళ్ళకి. కానీ ఇది ఒక థియేటర్, సినిమా థియేటర్ బాగుంటుంది. కనిగిలో ప్రస్తుతానికి రెండే ఉంది సినిమా థియేటర్లు. ఇదే ఒంగోలు బస్ స్టాండ్. పల్ల వెలుగు ఒంగోలు బస్, అది కూడా. యాక్చువల్గా నేను 2 డేస్ బ్యాకే ఒంగోలు వెళ్ళొచ్చా, ఈ పని మీదే కుదరలేదు. యాక్చువల్గా ఎక్కడ దొరకట్లేదు అనమాట. బోబో కిట్లు ఆఫ్లైన్లో తెప్పియట్లేదు, బికాస్ అవి రేట్ ఎక్కువ ఉంటున్నాయి. అండ్ ఆల్సో ఎవరంత మన ఒంగోలు సైడ్ కానీ ఇటు సైడ్ ఎవరంతగా వాడేవాళ్ళు లేరు. అది అంత కాస్ట్ అవి అసలు. అదే ఇటు పోతే ఖమ్మం రూటు, ఇది చెక్ పోస్ట్. ఇది ఇంకా కనిగిరి చెరువు, ఇది లెఫ్ట్లో. చెరువు దగ్గర నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే ఒంగోలే ఇంకా మనకి. ఐ మీన్ చిన్నారగట్ల జంక్షన్ వస్తుంది, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి గిద్దలూరు రోడ్డు, నంద్యాల. ఇంకా రైట్ తీసుకుంటే పొద్దుటే ఒంగోలు. ఇదే కనిగిరి చెరువు. ఇది ఎప్పుడు నిండిద్దో ఏందో, ఎన్నో సంవత్సరాలకు చూస్తున్నాం, అది నిండదు. మనిషి కనిగిరి పెద్ద చెరువు నిండింది అంటే 3 సంవత్సరాల దాకా వాటర్ ప్రాబ్లం ఉండదు కనిగిరికి. అది బోబో కిట్ అనమాట. అదే బోబో కిట్ ఆర్డర్ చేద్దామంటే కొంచెం ఆల్రెడీ చేశాను నేను ఒకటి, BM1 Pro చేసా. అది 5 డేస్ నుంచి డెలివరీ చూపిస్తానే ఉంది, రావట్లేదు. అది మళ్ళీ క్యాన్సిల్ చేసా. ఇంకా ఆఫ్లైన్లో తీసుకుందామంటే ఎక్కలేవు. గుంటూరు అడిగా, ఒంగోలు అడిగా, ఎక్కలేవు. ఒంగోలులో ఉంది ఒక చోట, మన లక్కబా ఉంది, ఒకటే పీసు. అది ఇంకా కొంచెం హై అండ్ మోడల్ ఉంది, వైర్లెస్ ఛార్జింగ్తో ఉంది. అది మనకైతే అవసరం, ఏదో ఒకటి తీసేసుకుందాం ఇప్పుడు. యాక్చువల్గా రైడ్ వెళ్దాం అనుకున్నాం ఈ మధ్య, వినాయక చవితి తర్వాత, కుదరలేదు. మనకైతే ప్రస్తుతానికి అవసరం అనమాట. అబ్బా, ఆటో నుజ్జు అయిపోయింది. ఇదే మా స్కూల్, 10th KTR టెక్నో స్కూల్. మా స్కూల్లోనే గుడి ఉంటుంది, అదోండి. లోపల చాలా బాగుంటుంది స్కూల్, చాలా పెద్దది, ఎకరాలు ప్లే గ్రౌండ్లో ఆడుకున్నోడికి ఆడుకున్నంత. ఈసారి ఎప్పుడైనా చూద్దాం. సో ఇంకా మనం వేరే ఆప్షన్ లేదు మనకి.
ఒంగోలు వెళ్ళిపోయి ఓవోకి తీసేసుకుందాం ఈరోజు. నాకు చాలా ఇబ్బంది అవుతుంది మ్యాప్స్కి కానీ ఇట్లా ఫోన్ పెట్టుకోవాలంటే. ఇక్కడ మనకి అదే కదా ఎప్పుడు తిరుగుతూ ఉంటాం, మనకి అది లేకపోతే కష్టం, నడవదు అది. అయితే ఈ రోడ్డు మాత్రం హైవే ఉంటుంది. యాక్చువల్లీ ఇది హైదరాబాద్ హైవే అనమాట. మామూలుగా ఉండదు. కళ్ళు మూసుకొని తోలచ్చు, అంటే కళ్ళు మూసుకొని తోలమని చెప్పట్లేదండి, అంత బాగుంటుంది. అసలు ఎక్కడ చిన్న గుంత అట్లా ఏముండదు. ప్యాచెస్ వర్క్స్ కూడా. ఇదే రెస్ట్ ఏరియా అనమాట నందలమారిలా. హైవేలో రెస్ట్ ఏరియాస్ ఉంటాయి కదా, లారీస్ ఇట్లా లాంగ్ జర్నీలు వెళ్ళేటప్పుడు సైడ్ ఆపేసుకొని రెస్ట్ తీసుకోవడానికి ఇది ఈ ప్లేస్ అనమాట. మేము నైట్ పూట 12 o'clockకి ఇక్కడికి వచ్చి పార్టీ చేసుకునే వాళ్ళం. ఒకప్పుడు బర్త్డే పార్టీస్ అంటే ఇక్కడికి వచ్చేవాళ్ళం. అంతే కదా, 12 o'clockకి టౌన్లో డిస్టర్బ్ చేయడం కంటే ఇట్లా చివరికి వచ్చి టౌన్ చివరికి వచ్చి మనం ఎంజాయ్ చేయాలి, పక్కన డిస్టర్బెన్స్ ఉండకూడదు. అదే సూపర్ ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడు మనం వెళ్ళి నేను కొంచెం లెన్స్ కార్ట్లో కూడా పని ఉంది నాకు ఒంగోలులో. లెన్స్ కార్ట్లో కూడా చూపించేసుకొని పని చూసుకొని అండ్ దెన్ అదే మన బోబో వేయించేసేయాలి, రిటర్న్ రావాలి. ఇంకొక పని కూడా ఉంది, అది అవ్వదులేండి ఇన్ని పనులు అంతే. ఆల్రెడీ ఇప్పుడు 10:35 అవుతుంది టైం వచ్చి. వెళ్ళేసరికి 1.5 hour 1 to 1.5 hour పట్టిద్ది. చూద్దాం. ఖచ్చితంగా ఇలాంటి చోట్ల అయితే స్లో అవ్వాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఇదే నందనమారిలా. ఇటు పోతే మా డాడీ వాళ్ళ స్కూల్ వస్తుంది, ఇటు పోతే అఫీజ్ వాళ్ళ డాడీ స్కూల్ వస్తుంది. హైవే మామూలు హైవే కదా అసలు. మా ఊరి సైడ్ అయితే మొత్తం కొన్ని పొలాలు నీళ్ళు తక్కువ ఉంటాయి, కానీ వేస్తారు మా ఊరి మీద ఉండే. ఎటు చూసినా కొండలే ఉంటాయి, కొండ ప్రాంతం మంది. ఇదండి స్ట్రైట్ వెళ్తే మార్కాపురం వెళ్ళిపోవచ్చు, లెఫ్ట్ వెళ్తే నంద్యాల వస్తుంది అనమాట, రైట్ సైడ్ ఒంగోలు. 60 kilometers ఇక్కడ నుంచి. నంద్యాల వచ్చేసరికి 141. పాము అదే ఐ థింక్ అదే మార్కాపురం వచ్చేసరికి 44 kilometers వస్తుంది. లెఫ్ట్ నంద్యాల, రైట్ మార్కాపురం, స్ట్రైట్ రైట్ ఒంగోలు. మనం పోవాల్సింది ఒంగోలు రూట్ కదా ఇది. ఇది చిన్నారకట్ల జంక్షన్ అనమాట. ఇటు నుంచి ఎటో అటు సపరేట్ అయిపోతారు. అప్పో ఇన్ని గట్లు, స్పీడ్ బ్రేకర్స్. ఇదేదో కొత్తగా ఓపెన్ చేశారు మరి కెఫే. ఇక్కడ ఫేమస్ అనమాట టిఫిన్, అదిరిపోద్ది. జంక్షన్లో ట్రై చేయండి ఎవరైనా వెళ్ళేటప్పుడు. ఇక్కడంతా పొదిలిలో ఫుల్ వర్షం, రోడ్లన్నీ బ్లాక్. దేవుడా ఓరు నాయనో. అప్పో కనిగిరికి మాత్రం వర్షం పడదు, కనిగిరి ఉన్న పక్కన ఉన్న పొదిలికి కూడా పడతాయేమో, కానీ ఆమె జీవితం. కనిగిరికి ఎవరో చేతబడి చేసినట్టుకున్నారు. ఇదే పొదిలి అనమాట. పొదిలి వచ్చేసినాం. పొదిలే. ఇది ఇట్లా ఉందంటే ఇంకా చీమకుర్తి రూట్ ఉంటుంది. అబ్బో దాన్ని భరించలేము ఇప్పుడు, అది పెద్ద టాస్కే. ఇంకా చీమకుర్తి మొత్తం గ్రానైట్ లేడ. ఆ సైడ్ పోవాలంటేనే చిరాకు, రోడ్డు అస్సలు సరిగ్గా ఉండదు. గ్రానైట్ టిప్పర్లు అన్నీ పోయి రోజు పోతూ ఉంటాయి కదా, రోడ్డు అంతా నాశనం అయిపోయింది. అది ఎటు వచ్చిన కనిగిరి, విజయవాడ, లేదా అద్దంకి, శ్రీశైలం అండి. ఇది పొదిలి డిపో అనమాట, బస్ స్టాండ్. ఇన్నిది పక్కన అవుట్, అటు నుంచి ఇది వచ్చేసరికి అవుట్ పొదిలి డిపో. కెమెరా యాంగిల్ బాగానే ఉందని అనుకుంటున్నా.
వీడియో చూసేదాకా నాకు కూడా తెలియదు. కరెక్టే ఉందనుకుంటున్నా. ఇది వచ్చేసరికి నడికుడి శ్రీకాళహస్తి న్యూ రైల్వే లైన్ బ్రిడ్జ్. ఇది కనిగిరి కూడా ఇది అనమాట వస్తుంది ఇటు నుంచే. ఇదే పరిస్థితి మొత్తం. టిప్పర్లు తిరిగి తిరిగి ఇట్లా అయిపోయింది రోడ్డు. ఎన్నిసార్లు బాగా విషయం ఇంతే దీని వారం, అందుకే దీన్ని గెలగలా ఎవరు వదిలేసారు ఇట్లానే. ఎంత ఇబ్బంది అయినా ఇట్నే పోతూ ఉంటారు అందరం, ఇంకా చేసేదేంలే. ఇరుక్కపోతే ఇంకేం లేదు వీటిల్లో. చుట్టుపక్కల చేమకుర్తి అంటే ఏపీలో చేమకుర్తి ఫేమస్ గ్రానైట్కి. ఎక్కువ సప్లై ఉంటుంది. అరే ఎటు పోవాలరా బాబు. ఓరి దేవుడా. అదండి అన్నీ గ్రానైట్సే తిరిగేది సైడ్ ఎక్కువ. వీడికి ఎదురు మనం పోకూడదు. వాడు మనకు ఎదురొచ్చినా మనం వాడికి ఎదురొచ్చినా మనకే దెబ్బ, వాడికి కాదు. అబ్బా స్విమ్మింగ్ పూల్ లాగా ఉన్నాయి అన్నీ ఒక్కొక్కటి. దేవుడా. ఆఫ్ రోడింగ్ గాయస్. మన చుట్టుపక్కల ఆఫ్ రోడింగ్ చేయాలంటే ఇటు పక్కకు వచ్చేసేయండి, క్రేజీ ఉంటుంది. అబ్బా మబ్బులు మంచు. కనిగిరి నుంచి ఒక్క దెబ్బకి ఇటు వచ్చేసరికి మొత్తం మారిపోయింది వెదరు. కనిగిరిలో ఎండ. టైర్లు బ్రేక్ కొడితే జమ్మని జారుతున్నాయి. తడిచింది కదా అది, దాని తడి ఏ అసలు ఒక్కసారి కొడితే వెనకది ఊరికే జారుతూ ఉంటుంది. అబ్బా కొండలు చూడండి. ట్రెక్కింగ్ పోవాలనిపిస్తుంది నాకైతే ఆ కొండల మీదకి ఇప్పుడు. దేవుడా మామూలుగా లేవు, మొత్తం నల్ల మబ్బులు. ఇవన్నీ పార్ట్స్, వేస్ట్ పార్ట్స్ కొరకులేని. ఇది వచ్చేసరికి చేమకుర్తి టౌన్లోకి, ఇటు వచ్చేసరికి బైపాస్ అనమాట. పక్కనే పెద్ద కాలువ చూడండి, చెట్లు పైకి తేడా మధ్యలో రోడ్డు. ఫోటో షూట్లకి అయితే సూపర్ ఉంటుంది ఇది. రైట్ మనమైతే ఒంగోలు వచ్చేసాం. 12 అవుతుంది టైం, 11:55 అవుతుంది. అంతే హార్డ్లీ 1 hour 15 minutes అట్లా పడుతుంది, 1 hour 10 minutes. లెఫ్ట్ వెళ్తే విజయవాడ. లెన్స్ కార్డ్ ఇక్కడే ఉంటుంది. అపోషవరం వెనక ముందో మరి ఇదో ఇది లెన్స్ కార్డ్. రైట్ లెన్స్ కార్ట్లో అయితే అక్కడ కూడా 4-5 days డెలివరీ అంటున్నాడు. అది కనిగిరికి లేదు, మళ్ళీ మనం ఒంగోలు రావాలి. చూద్దాం మీ లోపల. ఫస్ట్ అయితే మనం వెళ్ళి బోబో కిట్ తెచ్చేసుకుందాం కుదిరితే. అది రాయల్ ఎన్ఫీల్డ్ విఆర్ ఆటోమోటివ్స్ అని ఒంగోలు అది ఫేమస్ అనమాట. అక్కడ రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించింది ఎక్కువ, లైక్ ఇట్లా సైలెన్సర్ కానీ ఇట్లా మొత్తం మాడిఫికేషన్స్ కానీ మొత్తం స్పేర్ పార్ట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి వాళ్ళ దగ్గర. మనం ఆల్మోస్ట్ అవసరం లేదులే మ్యాప్స్ ఒంగోలులో మనకి. పైకి వెళ్ళాలి ఇంకా. అది వచ్చేసరికి థింక్ రవిప్రియ మాల్ దగ్గర అనమాట. ఒంగోలు ఆటోలు ఎక్కువ. వై బికాస్
సిటీ బస్సులు తక్కువ. సిటీ బస్సులు ఉండవు కాబట్టి ఆటో వాళ్ళ రాజ్యం. విఆర్ ఇటే ఆపోజిట్ రవి ప్రియ మాల్. లోపలికి వెళ్ళాలి. అదోండి అదే ఇంకా వెళ్ళి మంది తెచ్చుకుందాం. రాయల్ ఎన్ఫీల్డ్.